హమ్మయ్య! మొత్తానికి 'రవితేజ' హిట్ కొట్టేసాడండి. ఎందుకంటే చాలా బావుంది మూవీ. సో, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది ప్రీమియర్స్ ఈరోజు చూసొచ్చిన. చాలా బావుందండి. 'రవితేజ' ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చండి. అంత బావుంది మూవీ. సో, పాస్ట్ మూవీస్ అయితే 'రవితేజ' గారు సరిగ్గా ఆడలేదు. బట్ ఈ మూవీ అయితే మాత్రం దానికి ఆహ్, డిఫరెంట్ అండి. చాలా చాలా బావుంది. సో, కొత్త డైరెక్టర్ అని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో, ఈ మూవీ గురించి ఒక 5 థింగ్స్ గురించి మాట్లాడాలండి. సో, ముఖ్యంగా ఫస్ట్ 'రవితేజ' గారి గురించండి. ఆయన ఎనర్జీ మామూలుగా లేదండి. ఆయన ఇంట్రడక్షన్ గాని కొన్ని కొన్ని సీన్‌లుంటాయి సెకండ్ హాఫ్‌లో డిన్నర్ సీను మామూలుగా గాదండి. ఫారెస్ట్ సీన్ అయితే నాకు తెలిసి గూస్ బంప్స్ అన్నమాట. 'రవితేజ' ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు. చాలా బావుంది. ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ, ఫైట్స్, యాక్షన్ మొత్తం ఒక వన్ మ్యాన్ షో అన్నమాట ఇంకా. 'రవితేజ' గారైతే చాలా కష్టపడ్డారు. ఆయన 75th ఫిల్మ్ ఇది. సో, ఆ మార్క్ నిలబెట్టుకున్నారన్నమాట. నిజంగా క్రెడిట్ మాత్రం 'రవితేజ'కి ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి 'నవీన్ చంద్ర' అండి. విలన్‌గా అయితే చితగ్గొట్టేసాడండి. నాకు తెలిసి 'నవీన్ చంద్రలో' ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పేసి అనిపించింది. అంత బాగా యాక్ట్ చేశాడు. ఈక్వల్ టు హీరోగా అన్నమాట. అంత బాగా చాలా భయంకరంగా చూపించారండి. చాలా బావుంది. 'నవీన్ చంద్రకి' నాకు తెలిసి చాలా చాలా ఆఫర్స్ వస్తాయి దీని తర్వాత. చాలా ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్ యాక్టర్ 'అరవింద్ సమేతలో' గారు చూసారు ఆయన. సో, ఇందులో చాలా బాగా చూపించారన్నమాట. బావుంది 'నవీన్ చంద్రది' కూడా. సెకండ్ అది. సో, థర్డ్ వచ్చేసి 'భీమ్స్' అండి. ఏమేమి ఇచ్చాడు సాంగ్స్ ఆల్రెడీ సాంగ్స్ సూపర్ హిట్. బ్యాక్‌గ్రౌండ్ అయితే చితగ్గొట్టేసాడండి. ఇప్పుడు నాకు తెలిసి 'భీమ్స్' ట్రెండ్ అవుతుంది. 'రవితేజ', 'భీమ్స్' అంటే ఒక సూపర్ హిట్ అయిపోయినట్టే అండి. అంత బావుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. ఇక నుంచి 'రవితేజ' గారు 'భీమ్స్‌ని' తీసుకుంటే మూవీ హిట్ అయినట్టే. అంత బావుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్‌ల దగ్గర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదండి. చాలా చాలా బావుంది. సో, 'భీమ్స్' కూడా చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి. సో, ఆయన కూడా చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు ఈ మూవీకైతే. సో, ఆయన గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి డైరెక్టర్ అండి. కొత్త డైరెక్టర్ అయిన చాలా చాలా బాగా హ్యాండిల్ చేశాడండి. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. సో, దాన్ని హ్యాండిల్ చేసి ఎలా చూపించాలనుకుంటున్నారో అలా చూపించారు 'రవితేజ' గారిని. ముఖ్యంగా ఏంటంటే ఆ డైలాగ్స్ ఉన్నాయి చూసారా చాలా చాలా పేలాయండి. మీ థియేటర్‌లో అయితే నాకు తెలిసి పూనకాలొస్తాయి. చాలా బాగున్నాయి డైలాగ్స్ కూడా. చాలా బాగున్నాయి ఆ డైలాగ్స్. ఇంకో ఫిఫ్త్ గురించి మాట్లాడాల్సింది ఆ 'రాజేంద్ర ప్రసాద్' అండి. సెకండ్ హాఫ్‌లో ఆ ఎమోషన్స్ అయితే చితగ్గొట్టేసారండి. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పారు. చాలా మంచి క్యారెక్టర్ అని. చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది ఆయనకి కూడా. చాలా బాగుంది. సో, లాస్ట్ వన్ వచ్చేసి 'శ్రీలీల' నెక్స్ట్ 'రవితేజ' కాంబినేషన్ అండి. ఏమైనా ఉందా నాకు తెలిసి ఫ్రెష్‌గా ఉంటదండి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు కనిపించినా గాని. చాలా బాగుంది ఆ కాంబో కూడా. మొత్తానికైతే చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి మూవీకైతే. సో, ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం చాలా బాగుందండి. సో, ఇంటర్వెల్ సీన్ అస్సలు మిస్ అవ్వదండి. మామూలుగా లేదది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. అంటే ఇంట్లో విలన్ ఇంట్లో తీసే డిన్నర్ సీన్ చాలా బాగుంది. ఫారెస్ట్‌లో సీన్ చాలా బాగుంది. ఈ 3 మొత్తం అదిరిపోతాయండి. 'రవితేజ' ఎంట్రీ అయితే మామూలుగా లేదండి. సో, చాలా బాగున్నాయి. మొత్తానికైతే ఇది మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ అన్నమాట. సో, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇప్పటికే బుక్ మై షోలో ఆల్రెడీ మంచి ట్రెండింగ్‌కొచ్చింది. 9 కూడా ఉంది రేటింగు. సో, నాగవంశి ఏదైతే ఆ ఫంక్షన్‌లో చెప్పారో నాకు తెలిసి నిజంగా నిలబెట్టుకున్నారు. చాలా బాగుంది మూవీ అయితే. హ్యాపీగా ఎళ్లి ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్లి హ్యాపీగా వస్తారండి. సో, అది మాత్రం నేను చెప్పగలను. సో, మరీ టాప్ లెవెల్ బ్లాక్ బస్టర్ నేను చెప్పలేను. అలాగని చెప్పేసి లో అని కాదు. సో, నాకు తెలిసి అబోవ్ యావరేజ్‌గా ఎళ్తదది. సో, 'రవితేజ' లాస్ట్ మూవీస్‌తో మనం పోల్చుకుంటే చాలా 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 బెటర్ అండి. సో, నా రేటింగ్ అయితే 3కి వచ్చేసి 2.75 అండి. సో, మీరు ఎవరైనా చూసినట్లయితే మీకెలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేది నచ్చింది ఈ మూవీలో అది కూడా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇదంతా జెన్యూన్ రివ్యూ అండి. ఫేక్ రివ్యూ అయితే కాదు. సో, మీకిది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.